హాయ్ ఎవ్రీవన్, మనం ఇప్పుడు గుబ్బల మంగమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ 2 కిలోమీటర్స్ అయితే వస్తాయి. మధ్యలో వాటర్ ఫాల్ అయితే చూసారా, ఎంత నేచురల్ గా వస్తున్నాయి వాటర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గుబ్బల మంగమ్మ తల్లి దేవస్థానం ఎక్కడుంది, అసలు ఈ ఆలయాన్ని ఎవరు చూసారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రండి. ఈ ఆలయం గురించి చెప్పుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని గోకులపూడి గ్రామ సమీపంలో ఉంది గుబ్బల మంగమ్మ ఆలయం. కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారమే దట్టమైన అరణ్యంలో ఎల్లప్పుడూ నీటి దారులు ఆలంపై నుండి పడుతూ రాతి గుహల్లో వెలిసిన అమ్మవారు గుబ్బల మంగమ్మ తల్లి. ఎటు చూసినా ప్రకృతి అందాల నడుమ కొండలు కోనలు మధ్య ఒక రాతి కొండ మధ్యలో గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసింది. అందుకే ఆమెను గుబ్బల మంగమ్మ తల్లిగా పిలుస్తారు. ప్రతి ఆదివారం మంగళవారం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆలయం పురాణానికి వస్తే బుట్టాయి గ్రామానికి చెందిన కెరటం కృష్ణమూర్తి 32 ఏళ్ల క్రిందట ఎదురు కోసం అడవికి వెళ్ళారు. సేకరించిన ఎదురుతో ఎద్దుల బండిపై తిరిగి ప్రయాణం అవుతుండగా దారిలో బండి తిరగబడింది. బండి తిరగబడిన దారి గురించి ఎంత ఆలోచించినా కృష్ణమూర్తికి అంతు చిక్కలేదట. ఇంకా బండి ఎత్తుకొని తిరిగి ఇంటికి చేరి ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మంగమ్మ తల్లి కలలో కనిపించి అడవిలో సెలయేటి మధ్య ఉన్న రాతి గుహలో ఆమె కొలువై ఉన్నట్లు చెప్పిందని వెంటనే కలలోంచి మెలకువ వచ్చి కృష్ణమూర్తి తెల్లవారుజామున గ్రామస్తులతో కలిసి అడవికి వెళ్ళి గుహలో చూడగా మంగమ్మ తల్లి కొలువై ఉంది. స్వయంభూ వెలిసిన అమ్మవారు ఆలయానికి కాలక్రమైన విశేష ఆదరణ లభించింది. చూసారా ఫ్రెండ్స్, మన గుబ్బల మంగమ్మ గుడికి అయితే వచ్చేసాము. ఇలా వాటర్ అయితే వస్తూనే ఉంటుందంట ఫ్రెండ్స్, ఎనీ టైం అయితే. చూసారా, అమ్మవారు అయితే లోపల ఉన్నారు అని నేను అది కూడా చూపిస్తాను. అమ్మవారి విధంగా గుహలో ఉంటారు. నాకైతే వేసేసారు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి వాగు పొంగిద్దంట. సో అంతే ఫ్రెండ్స్, మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.